గత 2 వారములుగా రూతు గ్రంథము నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రూతు గ్రంథము తెరచి 3వ అధ్యాయంలోనికి రండి. రూతు గ్రంథము 4 అధ్యాయాలు, 4 విషయాలు మనం గత దినాలలో మనం నేర్చుకున్నాం. దానికి కొన్ని టైటిల్స్ ఏర్పాటు చేశాం. ఈ 4 ఏమిటంటే, మొదటి అధ్యాయములో రూతు పరదేశిగా కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో పరిగెను ఏరుకున్న రూతుగా కనిపిస్తుంది. 3వ అధ్యాయము ప్రియుని చెంతకు, 4వ అధ్యాయము పరిణయమాడిన రూతు. ఆల్రెడీ పరదేశీ పరిగి ఏరుకున్న రూతు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు రూతు యొక్క ప్రయాణం ఎక్కడికి అంటే ప్రియుని చెంతకు. చెప్పండి, ఎక్కడికి? ప్రియుని చెంతకు. ఈ 4 విషయాలు కూడా ధ్యానం చేసినప్పుడు మరో 4 విషయాలు మనము దానికి జోడించాం. మొదటి అధ్యాయము రూతు యొక్క మారు మనస్సు, 2వ అధ్యాయము సంఘములో సహవాసము, సంఘముతో సహవాసము, 3వది వివాహమునకు సిద్ధపాటు. ప్రియుని చెంతకు అనే మాటకు మనం ఆధ్యాత్మికంగా సంఘానికి అప్లై చేస్తే ఆమె వివాహమునకు సిద్ధపడుతున్న రూతు. ఇంక వివాహం కాలేదు, సిద్ధమవుతుంది, తయారవుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే యేసు ప్రభువుతో వివాహం జరగాలి సంఘానికి. అయితే ఇంకా సంఘం ఇంకా యేసు దగ్గరికి చేరలేదు, ఇంక వివాహం జరగలేదు. అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ సంఘం ఏం చేయబడుతుంది అంటే, ప్రియుని దగ్గరికి వెళ్ళి ఆమె సిద్ధపడుతుంది. దేని కొరకు సిద్ధపడుతుంది? పెండ్లి కొరకు సిద్ధపడుతున్న సంఘము. అక్కడ ప్రియుని చెంతకు రూతు. మనం ప్రభువు కొరకు సిద్ధపడాలి అనేది చాలా అవసరం. నేటి క్రైస్తవ సంఘానికి ప్రభువు కొరకు సిద్ధపాటు, ప్రభువుతో ఉండడానికి సిద్ధపాటు లేని జీవితం చాలా శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది. అలనాడు యేసు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్పిన మాట, 10 మంది కన్యకలను గూర్చి మనం ఆలోచన చేస్తే అందులో 5 కన్యకలు సిద్ధపడ్డారు, 5 కన్యకలు సిద్ధపడలేదు. సిద్ధపడని కన్యకలకు ఆ పెండ్లి కుమారుడు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, మీరెవరో నేనెరుగను. కాబట్టి సంఘములో ఉన్న మనము ప్రభువు కొరకు సిద్ధపాటు చాలా అవసరం. ప్రభువు యొక్క రాకడ చాలా సమీపమైపోతుంది. ఆయన వాకిటిని నిలబడి ఉన్నాడు, ద్వారము దగ్గరే ఉన్నాడు. ఇక ఆలస్యం లేదు, కనుక మనము సిద్ధపడాలి. ఇప్పుడు 3వ అధ్యాయములో రూతు ప్రియుని చెంతకు వెళుతున్న రూతు. మిగతా విషయాలన్నీ మనము ధ్యానం చేశాము, అవన్నీ కూడా మీకు తెలుసు. ఇక్కడ ఆమె పరిగె ఏరుకొని అత్తవారింటికి వచ్చి బోయజును గూర్చి మాట్లాడుతుంది. అమ్మా, ఈరోజు నువ్వు ఏ పొలములోనికి వెళ్ళావు పరిగెను ఏరుకోవడానికి అంటే, ఆమె చెప్పింది, ఎవరో బోయజు అంట అత్తగారు, చాలా మంచివాళ్ళలాగా ఉన్నాడు, పరదేశినైన నా ఎడల చాలా కనికరం చూపాడు, కోపగించుకోలేదు, ఎందుకో నా ఎడల చాలా జాలి చూపాడమ్మా. ఆయన పేరు బోయజు. బోయజు అనే మాటకు అర్థం చెప్పాను మీకు, విడిపించువాడు అని. ఆ ప్రక్కన మీరు రాసుకుంటేనే తర్వాత సందేశం మీకు అర్థమవుతుంది. విమోచకుడు లేక విడిపించువాడు. అయితే ఎప్పుడైతే ఆమె
బోయజునితో పరిచయమైన సంగతి అత్తగారికి చెప్పింది. అత్తగారికి చెప్పిన వెంటనే అత్తగారు, అవునా, బోయజు పొలములోకి వెళ్ళావా? అరే, నీ ఎడల దేవుడు గొప్ప సంకల్పము కలిగి ఉన్నాడమ్మా అని అనుకొని, ఆ బోయజు ఎవరనుకుంటున్నావు? మీ మామగారి యొక్క బంధువే. రూతు యొక్క మామగారు ఎవరు? మర్చిపోయాం మనం. రూతు యొక్క మామ ఎవరమ్మా? పోనీ నయోమి భర్త ఎవరు? ఎలీమెలెకు. అండ్ నువ్వేదో అలా చెప్పుకుంటూ వెళ్ళిపో దుర్మార్గుడు. ఆ మధ్యలో నువ్వు క్వశ్చన్ లేకు. ఎందుకంటే మొన్నటి ఆదివారం ఎప్పుడో మర్చిపోయినాం. మర్చిపోయిన దాన్ని ఈవేళ వచ్చి రూతు మాంగారు ఎవరంటే మాకేం తెలుస్తుంది? అంతవరకే మన భక్తి. నేను చెప్తున్నాను కదా, రూతు యొక్క మామగారు నయోమి యొక్క భర్త ఎలీమెలెకు. ఎలీమెలెకుకు ఈయన ఏమవుతారో తెలిసిన? సమీప బంధువు. ఎవరు? బోయజు సమీప బంధువు. అయితే చాలా మంచి మనిషేనమ్మా ఆయన, మీ మామగారికి సమీప బంధువు, రక్త సంబంధి మీ మామగారికి అని నయోమి రూతుతో చెబుతుంది. అయితే ఒక పని చెయ్యి, నేను నీకు ఒక విషయం చెబుతున్నాను, ఆ రీతిగా నువ్వు చేస్తే ఖచ్చితంగా అతడు నీకు దగ్గర అవుతాడమ్మా. అతడు బంధుధర్మము జరిగిస్తాడు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ కోడలికి అత్తగారు ఇస్తున్న సలహా ఏంటో తెలుసునా? కోడలికి అత్తగారు ఒక మంచి సలహా ఇస్తుంది. నిజంగా మనము భౌతికంగా చూస్తే అరేరే, ఏ అత్త అయినా ఇలాంటి సలహా ఇస్తుందా ఎవరికైనా? అసలు ఇలాంటి సలహాలు ఇవ్వచ్చా? ఇదేమైనా అంత మంచి సలహా ఏనండి అనిపిస్తుంది మనకి. కానీ బంధుధర్మము జరిగించాలి. నేను గత వారంలోనే చెప్పాను, నయోమి అత్తగారు కోడల కోసం ఆలోచిస్తుంది, కోడలేమో అత్తగారి కోసం ఆలోచిస్తుంది. అత్తగారు చూస్తే వృద్ధాప్యములో ఉన్నారు, ఆమెను ఎలాగైనా నేను ఆదరించాలి, నేనే కాపాడాలి, నేను కాకపోతే ఇంకా ఆవిడ ఎవరు ఉన్నారు? భర్త చనిపోయాడు, కొడుకులు చచ్చిపోయారు, ఇక నేను కాక ఆమెకి ఎవరు? ఇక నేనే ఆమెను అంతా చూసుకోవాలి అన్న విధానములో కోడలు ఆలోచిస్తుంది. అత్తగారు ఏం ఆలోచిస్తున్నారంటే, యవ్వనస్తురాలు, యవ్వన వయసులో భర్త చనిపోయాడు, ఈ పిల్ల జీవితం ఎలా గడిచిపోవలసిందేనా, ఏదైనా ఒక మార్గము ఈ పిల్లకి చూపిస్తే బాగుంటుంది కదా అని అత్తగారు ఆలోచిస్తున్నారు. అందుకే నేను ప్రారంభంలోనే చెప్పాను, ఇలాంటి అత్త కోడళ్ళు భూమి మీద మనకు భూతద్దం పెట్టి వెతికినా దొరకరు, కనబడరు. కనీసం ఈ మాటను బట్టైనా, ఈ వాక్యాన్ని బట్టైనా మారండర్రా, మారండి. అత్త తన కోడల్ని కూతురుగా చూసుకునేటట్లు, కోడలు తన అత్తని అమ్మగా చూసుకునేటట్లు ఉంటే అసలు సమస్య ఉండదు. కానీ ఈ రోజుల్లో అది సాధ్యమేనా? సాధ్యమంటారా? సాధ్యమే. ఎవరికి? భక్తిలో ఉన్నవారికి సాధ్యం. అది అందరికీ సాధ్యం కాదు. దేవునికి విధేయత చూపిన వారికి మాత్రమే సాధ్యం. దేవునికి లోబడిన వారికి మాత్రమే ఇలాంటి విషయాలు సాధ్యమవుతాయి. అయితే ఇప్పుడు అత్తగారు ఏమని సాక్ష్యం ఇచ్చింది, సలహా ఇచ్చిందంటే, అమ్మా నీవు లేచి స్నానము చేసుకొని తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. ఏ కళ్ళము? బోయజు ఏ కళ్ళములోనైతే ఉన్నాడో నీకు తెలుసు, ఏ పొలములోనైతే నీవు పరిగిను ఏరుకున్నావో నీకు తెలుసు కదా. ఆ బోయజులు పొలములో, ఆ పొలములోనికి నువ్వు తయారై వెళ్ళు. బహుశా అప్పటికి వాళ్ళకి వస్త్రాలు లేవేమో, ఎందుకంటే అసలే నిరుపేద స్థితిలో ఉంది రూతు, పేదరాలు. అత్తగారు సలహా ఇస్తుంది, అమ్మ నువ్వు త్వరగా లేచి స్నానమాచరించి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. ఏ కళ్ళము? బోయజు ఎక్కడైతే ఉన్నాడో, ఏ పొలములో ఉందో ఆ కళ్ళానికి నువ్వు వెళ్ళిపో అని ఒక సలహా పారేస్తుంది, ఒక సలహా ఇస్తుంది. ఈ సలహా చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది.
కానీ ఇక్కడ కోపం రావడానికి అవకాశం లేదు. అదే చెబుతాను మీకు, కోపం రావడానికి అవకాశం లేదు. ఏమని సలహా ఇస్తుందంటే, నువ్వు కళ్ళానికి వెళ్ళినప్పుడు బోయజు ఉంటాడు కదా, ఆ బోయజు పడుకొని ఉన్న సమయంలో నీవు చాలా సీక్రెట్గా బోయజు దగ్గరికి వెళ్ళిపో. అది రాత్రికాలం ఎవ్వరూ లేని సమయం చూసుకొని బోయజు ఎక్కడ పడుకున్నాడో అక్కడికి వెళ్ళిపో. చూడండి, అత్తగారు కోడలికి ఇస్తున్న సలహా. నిజంగా గొప్ప కోపం వచ్చేస్తుంది మనకి, కానీ ఇక్కడ కోపపడడానికి అసలు ఛాన్సే లేదు. ఇది దేవుని అనాథ సంకల్పము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే నీవు అక్కడికి వెళ్ళి ఆయన కప్పుకున్నటువంటి దుప్పటి ఉంటుంది కదా, నీవు వెళ్ళి ఆ దుప్పటి తీసుకొని అతనికి నిద్రాభంగము కలిగించకుండా ఆ కాళ్ళు దగ్గర నువ్వు కూడా పడుకుండిపో. కాళ్ళు దగ్గర నువ్వు కూడా పడుకుండిపోయి ఆయన కప్పుకున్న దుప్పటి నీ మీద కూడా వేసుకొని నీవు అక్కడే ఉండు. తెల్ల వారుతుందండి. ఇద్దరూ నిద్రపోయారు. కాలుకు ఏదో తగిలినట్టుగా అయి ఒక్కసారి బోయజు లేస్తాడు. బోయజు లేచేసరికి ఆయన తుళ్ళిపడి లేచాడు. ఈమె కూడా లేచింది. ఎవరు నువ్వు అని అడిగాడు. ఇంకా చీకటిగానే ఉంది, పూర్తిగా తెల్లవారపలేదు. మనిషిని ముఖాలు కనిపించేటంతటిగా తెల్లవారలేదు. ఎవరు నువ్వు అంటే అప్పుడు చెప్పింది, నీ దాసురాలనైనా రూతుని. చాలా సంతోషించాడు. ఆయనకు అర్థమైంది, ఈ ప్లాన్ అంతా నయోమే చేస్తుంది అనుకున్నాడు. ఈ ప్లాన్ అంతా నయోమియే చేసి ఉంటుంది అనుకున్నాడు. సరే అన్నాడు, సంతోషించాడు. చక్కగా తినాల్సింది తిన్నారు. చూద్దాం. అక్కడ నయోమి రూతు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా ఎడల కానీ నీకు ఇష్టముంటే నీ కొంగు నా మీద కప్పుము అంది. ఇశ్రాయేలు దేశములో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎలాగుంటాయంటే, ఒకవేళ అమ్మాయికి అబ్బాయికి ఇష్టమైంది అనుకోండి, మన దేశంలో చాలా సంస్కృతులు ఉన్నాయి. అసలు కొంగు ముడి వేసుకునే సంస్కృతి మనకి ఉంది. పెళ్లి కాక ముందుగానే ఒకరి కొంగును ఒకరు ముడి వేసుకునే సంస్కృతి చాలా తెగలలో మన దేశంలో కూడా ఉంది. ఇక్కడ కొంగు ముడి వేయడం, అక్కడ కొంగుని కప్పడం. నా ఎడల నీకు జాలి పుడితే నన్ను నీ వివాహం చేసుకోగలిగితే అనే మాట, నాకు నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పడానికి బదులు, ఇష్టమనే మాట చెప్పడానికి బదులు నీ కొంగు నా మీద కప్పుము అంటుంది. అప్పుడు భలే సంతోషించాడు బోయజు, చాలా ఆనందించాడు. ఆనందించిన తరువాత బోయజు ఈ 3వ అధ్యాయం అంతటికి విలువైన మాట, మూలవాక్యం అంటారే, మూలమైన మాట ఇక్కడ మనం చదువుదాం. 3వ అధ్యాయము 10వ వచనం. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు. కొద్ది వారినే గాని గొప్ప వారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నువ్వు భయపడొద్దు. నా కుమారి, భయపడకుము. ఇక్కడ నువ్వు భయపడవలసిన పని లేదమ్మా రూతు, ఎందుకంటే నీ ప్రవర్తన నాకు తెలుసు. దేవుని పిల్లలారా, ప్రవర్తనే సరిగా లేకపోతే మనము దేవుని కొరకు సిద్ధపాటు పడలేము. సంఘము ఈనాడు సిద్ధపడుతుంది. దేని కొరకు? యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతుంది. ఆయన రాకడలో ఎత్తబడడానికి సిద్ధపడుతుంది. ఆయన వరుడుగా రాబోతూ ఉన్నాడు. సంఘమే వధువైన సంఘము, సంఘము భార్య, సంఘము వధువు. పెండ్లి కుమారుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుతో సంఘానికి ఒకరోజు వివాహము జరగబోతుంది. ఆ వివాహములోనికి వెళ్ళాలంటే, ఆయనతో నీవు వివాహము జరిపించుకోవాలంటే, ఆయన నీలో చూసేది
ప్రవర్తన. నా ఏం పర్లేదండి, నేను బాగానే ఉన్నాను, మందిరానికి వస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఆదివారం తప్పకుండా వస్తున్నాను, ప్రార్థనలకు వస్తున్నాను, అన్ని కార్యక్రమాలలోనూ పాలుపాగస్తులు అవుతున్నాను, ఇంకెంతకంటే చాలదా ప్రవర్తన అని నీవు అనుకునేవు తప్పులో కాలేసినట్టే. పప్పులో కాదు, తప్పులో కాలేసినట్టు. తప్పు చేస్తున్నావని అర్థం. దేవుడు నీ నుండి కోరుకునే ఒక ప్రవర్తన. ఆయన అదే అంటున్నాడు, మునుపటి కంటే ఇంత అందగత్తెవు నీవు, ఇంత అందముంది, యవనస్తురాలివి. సరే, భర్త కోల్పోతే భర్త పోతే పోయుండొచ్చు, నీ అందం చెదిరిపోలేదు, నీ ముఖవర్చస్సు చెదిరిపోలేదు, ఆ ముఖములో అసలు భర్త లేడు అనే ఆ పరిస్థితులు కూడా నీలో కనబడడం లేదు, విచారము లేదు. ఎందుకు నీవు అంతగా అలా ఉన్నావంటే కారణం ఏంటంటే యెహోవా దేవుని మీద నీకున్న విశ్వాసమే. అది నేను ఎరుగుదును. మీ అత్తగారికి నువ్వు చేసిన సేవంతా నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా కనబడుతుంది. ఏమిటా ప్రవర్తన అంటే, ఆ పిల్లకి ఆ మాట వదులుతున్నాడు. అక్కడ ఏమని వదిలేడంటే, నీవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడించలేదు. ఆవిడ కోరుకుంటే 1,000,000 మంది యవ్వనస్తులు ఆమె వెనకాల పడతారు. పైగా ఆమె పరదేశస్తురాలు. నా అన్నవారు తన కుటుంబీకులు ఎవరు ఆ దేశంలో లేరు. ఏ ఒక్కరైనా ఆమెను వెంటపడవచ్చు. నీకు భర్త లేడు కదా, నీకు పెళ్లి చేసుకుంటాను అంటే చాలామంది రావచ్చు. కానీ ఆమె అలాంటి వారిని వెంబడించలేదంట. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఎవరు పిలిచినా, ఎవరికి నీవు కోరుకున్నా, నీ అందమును బట్టో నీకున్న వయస్సును బట్టో రావచ్చు, కానీ నీవు అలాంటిది కోరుకోలేదు. అందుకే నీ ప్రవర్తన నాకు నచ్చింది. మొదటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువైనదని. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన. ముందు ఉన్న ప్రవర్తన వేరు, ప్రభువులోనికి వచ్చిన తర్వాత ప్రవర్తన మారాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మాట తీరు మారాలి. ప్రభువుని నమ్మేమంటారు, నోరు తెరిస్తే బూతులు, బండ బూతులు. మీలో ఎవరెవరు తిడతారో నాకు బాగా తెలుసు, కానీ నిలబెట్టానా మీ పరువు పోతుంది ఇక్కడ. అందుకు నేనే కాముగా ఉన్నాను. ఎందుకు వచ్చిన గొడవ? మీ పరువు తీయవలసిన పని నాకేం లేదు. కానీ నువ్వు మారాలి. నువ్వు నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు. ఇది నీకు ఒక అలవాటుగా మారిపోయింది.